జగన్ వ్యాఖ్యలకు పేర్ల పార్థసారథి రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. కడప జిల్లాలో కుట్రలు, హత్య రాజకీయాలతో వైఎస్ కుటుంబం ఎంతో మందిని హత్య చేయించిందని ఆరోపించారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఈ జిల్లా ప్రజలకు ఈ తరానికంతా తెలియకపోవచ్చు, కానీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇవన్నీ కూడా తెలుసు. అదేవిధంగా 96లో నా పైన అత్యాయత్నం చేస్తే మళ్ళీ నన్ను, నా కుటుంబాన్ని చంపాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మా ప్రాణాలు మేము కాపాడుకునేటందుకు, మేము కాపాడుకునేందుకు 1998లో రాజారెడ్డి హత్య జరిగింది. కోపోద్రిక్తులైనటువంటి మా కుటుంబీకులు, మా సహచరులు అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో ఆ రోజు రాజారెడ్డి హతమారిపోయాడు. ఎందుకంటే మీ మాదిరి నేను మేకతోలు కప్పుకున్న తోడేలును కాదు. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్నాను. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. హెలికాప్టర్ ప్రమాదంలో నీ తండ్రి దురదృష్టవశాత్తు సరిపోతే, ఆనాటి శీతోష్ణ పరిస్థితులు సరిగా లేక మా నాయన హత్య వెనక రిలయన్స్ ఉంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ ఆస్తులు, పెట్రోల్ బంకులు, వారి ఆఫీసులు అన్నింటినీ బద్దలుగా తునాతునకలుగా పగలగొట్టి సీఎం అయిన వెంటనే సిగ్గు శరము ఏమాత్రం లేకుండా రిలయన్స్ వల్ల బంధువుకే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం, అది నీకే చెల్లింది.